పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఐ రాజీవన. నేను కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం నందు మృతికా విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను. ఈ రోజు మనం ప్రస్తుత కాలంలో ఎక్కువగా విరివిగా వినియోగించే ఉద్యాన పంటల్లో ఇంకా ఎక్కువ విరివిగా వినియోగించే కోకోపిట్ తయారీ విధానం మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కోకోపిట్ అంటే కొబ్బరి నుండి ఉత్పత్తి అయిన ఒక సహజ ఉత్పత్తి. అనగా మనం కొబ్బరి పీచు నుండి కొబ్బరి కాయలు తీసుకున్నట్లయితే ఆ కాయల నుండి పీచ్ కాయర్ కానీ అంటే మనం రోప్స్ అవి వాడడానికి ఉపయోగించే తాడుని కానీ అది తీసేసినప్పుడు ఆ ఫైబర్ని తీసినప్పుడు మిగిలిన ఉప ఉత్పత్తినే మనం కోకోపిట్ ఆర్ కాయర్ పిత్ అంటాము. ఈ కోకోపిట్ ఆర్ కాయర్ పిత్ మనకి వివిధ మొక్కలు ఎదగడానికి అనగా మామూలుగా మొలకెత్తడానికి వాటికి బాగా మాధ్యమంగా ఉపయోగపడుతుంది. దీంట్లో నీటి నిల్వ ఉంచుకునే శక్తి ఎక్కువగా ఉండడం వల్లను మరియు దాంట్లో పోర్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం వల్ల వేర్లు బాగా ఎదగడం వల్ల ఇనిషియల్ స్టేజెస్లో మొక్కలు ఎదగడానికి కోకోపిట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ కోకోపిట్ అనేది మనం కింద బొమ్మలు గమనించినట్లయితే కొబ్బరికాయ నుంచి రోప్స్ లాగా అనగా తాడులు మోకులు అలాంటివి తీసినప్పుడు దానికోసం తీసే ఫైబర్ని మనం సెపరేట్ చేసిన తర్వాత ఏదైతే పొడి లాంటి పదార్థం మిగిలిపోయి ఉంటుందో దాన్ని కోకోపిట్ అంటాము. దాన్ని యంత్రాల్లో మనం కంప్రెస్ చేసి పక్కన చూపించినట్లుగా ఇటుకల్లాగా కానీ మనకు కావాల్సిన మౌల్డ్స్ లాగా కానీ వివిధ రకాలుగా మనం కోకోపిట్ని మార్చడం జరుగుతుంది. ఈ కోకోపిట్ ఎందుకు అంత ఉప ఉత్పత్తి ఎందుకు అంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే ముఖ్యంగా ఈ సేంద్రియ సాగు మాధ్యమాల్లో అనగా మామూలు నేలతో పరిశీలించినట్లయితే ఇది మంచి సేంద్రియ సాగు మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే హైడ్రోఫోనిక్స్ అనగా నేల లేకుండా సాగు చేసే పంటల్లో ఇది ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగపడుతుంది. అందులోని సేంద్రియంగా ఎవరైతే సాగు చేయదలుచుకున్నారో వాళ్ళకి ఇది ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగపడుతుంది. మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తేలికైనది. మనం ఏదైనా కానీ మొక్కలు ఏదైనా నాటేటప్పుడు ఇది చాలా తక్కువ బరువును కలిగి ఉండి ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన భౌతిక లక్షణం ద్వారా కోకోపిట్ని ఈ ఉప ఉత్పత్తిని మనం మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తున్నాం. మరియు నీటి నిల్వ సామర్థ్యం అధికంగా ఉంటుంది. మనం గమనించినట్లయితే దాని బరువు కంటే 8 నుంచి 10% ఎక్కువ నీటిని తనలో నిల్వ ఉంచుకుంటుంది. అనగా మనకు ఒక కోకోపిట్ 8 to 10% నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం ద్వారా మనం నీళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మొక్క ఇనిషియల్ స్టేజెస్లో ఒకవేళ డ్రౌట్కి గురైనా కానీ దాని నుంచి మనల్ని తట్టుకోవడానికి మనం సరిగ్గా నీళ్ళు ఇవ్వలేని టైంలో కూడా మొక్క ఎదగడానికి సహాయపడుతుంది. దీనిలో పోర్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల నీటిని నిల్వ ఉంచుకోవడంతో పాటు గాలి ప్రసరణ కూడా అధికంగా ఉంటుంది. గాలి ప్రసరణ అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా చిన్న మొలకలు ఏవైతే ఎదుగుతూ ఉంటాయో అవి ఈజీగా ఎదగడానికి అనగా వేరు బాగా స్ప్రెడ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనగా అంటే మనం దీన్ని ఒక 2-3 సార్లు వాడిన తర్వాత అది మామూలుగా భూమిలో కలిసిపోతుంది. ఈ మాధ్యమాల్లో ఇది భూమిలో కలిసిపోవడం ద్వారా మనకి ఏంటంటే బయోడిగ్రేడబుల్ ఇది ఎటువంటి పొల్యూషన్ని కాజ్ చేయదు. ఇటువంటి భౌతిక లక్షణాలతో పాటు దీన్ని గమనించినట్లయితే కొన్ని స్పెసిఫిక్ రసాయనిక లక్షణాలు ఉన్నాయి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటే ఎక్కువగా ఏమన్నా మనకి పోషకాలు ఉంటే ఆ పోషకాలను నిల్వరించుకుంటుంది అనగా ఎక్కువ సార్లు నిల్వ పెట్టుకోగలదు. నత్రజని భాస్వరం వీటిని ఏవైతే మనం యాడ్ చేస్తామో ఈ పోషకాలను ఎక్కువగా నిల్వ ఉంచుకునే శక్తి ఈ కోకోపిట్కి ఉంటుంది. నీటితో పాటు పోషకాలను కూడా నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి pH స్థాయి 6 నుంచి 6.7 ఉండడం వల్ల ఇది న్యూట్రల్ టు pH అనగా న్యూట్రల్ pH ఉండడం వల్ల దానివల్ల మనకి ఎక్కువగా ఇబ్బంది కలిగించదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో సహజ పోషకాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొద్ది వరకు సోడియం మెగ్నీషియం ఉంటాయి. ఇవి క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీలో ఉపయోగపడతాయి. బాగా తయారైన కోకోపిట్లో తక్కువ విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది. అంటే సాల్ట్స్ తక్కువగా ఉంటాయి. సాల్ట్స్ తక్కువగా ఉన్నప్పుడు మొక్క ఎదగడానికి బాగా అవకాశం ఉంటుంది. సాల్ట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మొక్క ఎదగడం అనేది జరగదు. కాబట్టి దానికి ఉండే స్పెసిఫిక్ ఈ భౌతిక మరియు రసాయనిక లక్షణాల వల్ల మనం దీన్ని ఎక్కువగా మాధ్యమంగా వినియోగించడం జరుగుతుంది. మనం ముఖ్యంగా గమనించినట్లయితే వేటిల్లో ఈ కోకోపిట్ని ఉపయోగిస్తారు. ఇది మట్టిలో మనం కలిపినట్లయితే ఎక్కువసేపు నీటిని నిల్వ ఉంచుతుంది కాబట్టి దీనికి ఎక్కువగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రైతులు ఎక్కువగా దీన్ని ఎవరైనా కొత్తగా మొక్కలు నాటే వాళ్ళు లేకపోతే పాట్ గార్డెనింగ్ చేసే వాళ్ళు మట్టిలో కోకోపిట్ని కలపడం ద్వారా ఎక్కువ నీటిని నిల్వ ఉంచడం మరియు పోషకాలు నిల్వ ఉంచడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కోకోపిట్ని ఎవరైనా కుండీల్లో పెరటి తోటల్లో సాగు చేసే వాళ్ళు కూడా ఆ పాటింగ్ మిక్స్చర్లో కలుపుతారు. ఇలా కలపడం ద్వారా కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వలేని టైంలో పోషకాలు సరిగ్గా అందివ్వలేని టైంలో కూడా ఉపయోగపడుతుంది. కోకోపిట్లో ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉండడం వల్ల ఇవి మొక్కల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా సహజమైనది మరియు సహజ ఉత్పత్తుల నుంచి వచ్చింది కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్. ఇది మొక్కల పెంపకానికి ఎవరైతే సేంద్రియంగా సాగు చేయాలనుకున్నారో
తీసుకుంటున్నారో ఆకుకూరలు కూరగాయలు వారికి ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇంకోటి కోకోపిట్ యొక్క భౌతిక జీవ రసాయనిక లక్షణాల ద్వారా దీన్ని హైడ్రోపోనిక్స్ అనగా నేల లేని వ్యవసాయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి ఉండే భౌతిక జీవ రసాయన లక్షణాల ద్వారా ఇది కొంతవరకు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలకి నిరోధకతను కలిగి ఉంటుంది. మరియు కోకోపిట్ని పోషకాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని విడుదల చేస్తుంది కాబట్టి గ్రోత్ కూడా బాగా ఉంటుంది. వీటిలో పోర్ స్పేసెస్ ఎక్కువగా ఉండడం ద్వారా వేర్ల అభివృద్ధికి ఆక్సిజనేషన్కి వాటికి అన్నిటికీ కావాల్సిన ఉపయోగాలన్నీ అందిస్తుంది. ఇది ఒక కండిషనర్గా పనిచేస్తూ రూట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ సాయిల్ని, ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ని, దాంతోపాటు వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని తేమని నిలుపుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పారిశ్రామిక స్థాయిలో ఎలా తయారు చేస్తారంటే మనం ఏవైతే కొబ్బరికాయలు ఉంటాయో వాడేసిన కొబ్బరికాయలు అనగా కొబ్బరి తీసేసిన కొబ్బరికాయలను కానీ తాగేసిన కొబ్బరికాయలు కానీ వాటిలో పైన పీచుని వేరు చేస్తారు. వేరు చేసిన పీచుని ఒక 10 నుంచి 20 రోజుల వరకు బాగా నానబెడతారు. ఈ నానబెట్టడం ఉప్పు నీటిలో అయినా నానబెట్టొచ్చు, మామూలు నీటిలో అయినా నానబెట్టొచ్చు. ఉప్పు నీటిలో కానీ మామూలు నీటిలో కానీ నానబెట్టడం ద్వారా మనకి ఏమవుతుందంటే దీంట్లో ఉండే ఫైబర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అనగా కొబ్బరి పీచుని తీస్తాము. నానబెట్టిన తర్వాత కొబ్బరి పీచుని తీసేటప్పుడు దాంతోపాటు వచ్చే ఉప ఉత్పత్తే మనకి కోకోపిట్ అంటాము. ఈ కోకోపిట్ని మళ్ళీ మనం దాన్ని అలాగే తీసుకోకుండా ఎప్పుడైతే మనం కడిగి శుభ్రపరిచి దాని pH స్థాయిని EC స్థాయిని తగ్గించి దాని ద్వారా జల్లెడ పట్టి దాన్ని అంతా సెపరేట్ చేసినప్పుడు మనకి అనువైన మృదు కణాలు కలిగినటువంటి కోకోపిట్ జరుగుతుంది. ఈ కోకోపిట్ని కంప్రెసివ్ మరియు ప్యాకేజ్ చేస్తాం. ఇలా కంప్రెస్ చేసి ప్యాకేజ్ చేయడం వల్ల ఎక్కువ కోకోపిట్ని తక్కువగా ఇది చేసినప్పుడు మనకి వాటిని ట్రాన్స్పోర్ట్కి అనువుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది నీళ్లు నిల్వ ఉంచుకునే శక్తి అధికమవుతుంది. అంత పెద్ద మెటీరియల్ని మనం ఇంత చిన్నగా కంప్రెస్ చేయడం ద్వారా ఎక్కువ నీటిని అది నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బొమ్మలో మీరు గమనించినట్లయితే ఏవైతే కొబ్బరి ఉంటుందో మనకు ఉండే వేస్టేజ్ ఆఫ్ కొబ్బరి ఏదైనా మిగిలిపోయినది కానీ వాడి పడేసిన కొబ్బరికాయలు కానీ మనం ఈ మిషన్లో ఉంచినట్లయితే మనకి ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్లో ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైబర్ని మనకి మూకులు తయారు చేయడానికి, మిగిలిన డోర్ మ్యాట్స్ ఈ కొబ్బరి వాటితో తయారు చేసుకోవడానికి వాడుకుంటారు. అది వెళ్ళిపోగా ఆ రోప్ మెటీరియల్ వెళ్ళిపోగా మిగిలిన పొడి ఏదైతే ఉందో ఆ పొడిని థర్డ్ పిక్చర్లో చూపించినట్టు దాన్ని క్లీన్ చేసి వాటర్తో ఇది చేసి డ్రై చేసి తర్వాత దాన్ని ఒక 10 రోజుల నుంచి 20 రోజుల వరకు అలాగే ఉంచుతారు. అలాగే ఉంచినప్పుడు దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్స్, టానిన్స్ అన్నీ తగ్గిపోయి అది కలర్ చేంజ్ అవుతుంది. మీరు థర్డ్ పిక్చర్కి ఫోర్త్ పిక్చర్కి గమనించినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఉండే టానిన్స్ అన్ని రెడ్యూస్ అయిపోయి అది బ్రౌన్ కలర్లో కన్వర్ట్ అయింది. ఆ కన్వర్ట్ అయిన దాన్ని మళ్ళీ మనం డ్రై చేసి కంప్రెస్ చేసి మనం కోకోపిట్గా వాడుకోవచ్చు. ఇది సాధారణంగా ఇది మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్లో మనకి అధికంగా నర్సరీలో వాడే కోకోపిట్ని తయారు చేయడానికి వినియోగించే పద్ధతి అయితే ఇటువంటి పద్ధతి. ఇటువంటి తయారైన కోకోపిట్లని ఇలా బ్రిక్స్ లాగా తయారు చేసుకోవచ్చు. మనం ఇందాక నుంచి చూస్తున్నట్లు పెద్ద పెద్ద బ్రిక్స్ లాగా తయారు చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మౌల్స్ లాగా కూడా తయారు చేస్తున్నారు. ఈ చిన్న చిన్న గిన్నెలాగా తయారు చేసి వాటిలోనే మట్టిని నింపేసి దాంట్లోనే విత్తనం పెట్టేస్తున్నారు. అలా పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లోనే మొలకొస్తుంది. ఉండే కోకోపిట్ని ఉపయోగించి మొక్క ఈజీగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చిన్న చిన్న రబ్బర్ స్టాంప్స్ లాగా ఉన్నాయి, వాటిని కోకో గ్రో బ్యాగ్స్ అంటారు. వాటిలో విత్తనం పెడతాము. విత్తనం పెట్టి వాటర్ ఇచ్చినట్లయితే అది ఎదుగుతుంది, మొక్క ఎదుగుతుంది, దాని సైజు పెరుగుతుంది. ఆ రబ్బర్ స్టాంప్ లాంటిది సైజ్ స్టాపర్ లాంటిది సైజ్ పెరిగి మొక్క ఎదగడానికి సహాయపడుతుంది. ఇలా కోకోపిట్ని వివిధ రకాలుగా చేసుకుంటూ అదొక మాధ్యమంగా, సేంద్రియ మాధ్యమంగా వినియోగించుకొని మొక్కలు ఎదగడానికి ఇనిషియల్ స్టేజెస్లో మొక్క గ్రోత్కి దీన్ని వాడడం జరుగుతుంది. ఇది ఎవరైనా ఇండస్ట్రియల్ స్థాయిలో ఈ ఎక్విప్మెంట్లు అంటే పెద్దగా చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొని మనకి ఆ కొబ్బరిలోంచి మనకి ఎవరైతే ఇప్పుడు ఇది రోప్ మెటీరియల్ అంతా బయటికి తీసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ మెటీరియల్ని ఇది చేసుకోవచ్చు. సెకండ్ దాంట్లో ఎవరైనా సింపుల్గా ఇండస్ట్రియల్ కాకుండా సింపుల్గా పెట్టుకునే మెథడ్. వీటన్నిటిని కింద ఉండే కంప్రెసర్లో కంప్రెస్ చేసి ఒక కోకో బ్రిక్ లాగా తయారు చేస్తారు. ఒకవేళ ఎవరన్నా కానీ పెరటి తోటలు చేసే వాళ్ళు ఇంటి స్థాయిలో కనుక ఒకవేళ కోకోపిట్ తయారు చేయాలనుకుంటే మనం మామూలుగా వాడి పడేసిన కొబ్బరికాయల పైన షెల్ హల్ అంటాము, ఆ మెటీరియల్ అంతా కట్ చేసేసుకొని దాన్ని మిక్సీ చేసినట్లయితే మనకి ఈ ఫైబర్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని జల్లి పట్టి తీసేయాల్సి ఉంటుంది. అంటే ఈ పీచు పదార్థం లాగా వస్తుంది కొబ్బరి పీచు. ఆ కొబ్బరి పీచుని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సెపరేట్ చేసిన తర్వాత ఓన్లీ ఫైన్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫైన్ పౌడర్ పైన మిగులుతుంది. ఆ మిగిలిన పౌడరే మనం కోకోపిట్గా వాడుకోవాలి. కింద వచ్చిన ఫైబర్ని వాడకూడదు, అందులోనూ వెంటనే కూడా వాడకూడదు. మామూలుగా అంటే ఏంటంటే మీకు కోకోపిట్ అలా ఉత్పత్తి అయిన వెంటనే వాడకూడదు. దాన్ని కొన్ని రోజులు అలాగే ఉంచి దాని కలర్ చేంజ్ అయిన తర్వాత వాడవలసి ఉంటుంది.
ఐఐహెచ్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మన రాక్ ఆయుర్పిత్ని అంటే ఏంటంటే మనకి మామూలుగా దొరికే కోకోపిట్ని అర్కా మైక్రోబియల్ కన్సార్షియా అనేసి మైక్రోబియల్ కన్సార్షియాని యూజ్ చేసి ఫర్మెంట్ చేసి దాన్ని కోకోపిట్ లాగా వాడుతున్నారు. ఈ కోకోపిట్ వాడడం వల్ల ఏంటంటే మనకి దాంట్లో కావాల్సిన సూక్ష్మజీవులు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం అందించే సూక్ష్మజీవులు, ఆ సూక్ష్మజీవులతో పాటు మళ్ళీ మనకు కావాల్సినటువంటి సూక్ష్మజీవులతో పాటు కోకోపిట్తో పాటు కలిసిపోయి దాంట్లో వృద్ధి చెందుంటాయి. కోకోపిట్ని మాధ్యమంగా వినియోగించుకొని ఈ సూక్ష్మజీవులు గ్రో అవుతుంటాయి కాబట్టి ఈ ఫర్మెంటెడ్ కోకోపిట్ అనేది ఎవరైతే నర్సరీ గ్రో చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో మనకి కావాల్సిన సేంద్రియ మాధ్యమాల్లోనే మొక్కలు గ్రో చేసుకునే వాళ్ళకి దాంట్లో సూక్ష్మజీవులు కలిసిపోయి మనకి ఇనిషియల్ స్టేజెస్లో ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో న్యూట్రియంట్స్తో పాటు కోకోపిట్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇది రైతు స్థాయిలో రైతులు కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీ కోకోపిట్ని అర్కా మైక్రోబియల్ కన్సార్షియాతో కలిపేసేసి మీరు ఒక 1 month వరకు కానీ ఫర్మెంట్ చేస్తే అది కలర్ చేంజ్ అవుతుంది. మీన్ వైల్ ప్రాసెస్లో మనకి స్టార్టింగ్లో చూసినప్పుడు లైట్ కలర్లో ఉంటుంది. రాను ఫర్మెంట్ అయ్యే కొద్దీ దాని డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మెత్తగా ఫైన్ మెటీరియల్గా తయారైనప్పుడు దాన్ని మనం ఏవైతే ప్యాకెట్స్లో కానీ ఏదైనా సాయిల్ పెంచాలనుకున్న పాట్స్లో కానీ నింపుకుంటే అది ఫర్మెంటెడ్ కోకోపిట్ అవుతుంది. ఫర్మెంటెడ్ కోకోపిట్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఉపయోగపడేది. ఎందుకంటే సేంద్రియంగా ఎవరైతే సాగు చేసే వాళ్ళకి ఇనీషియల్గా పండ్ల తోటల్లో ముఖ్యంగా మొక్కలు ఎదగడంలో ఇనిషియల్ స్టేజెస్లో ఫర్మెంటెడ్ కోకోపిట్ చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా కానీ కోకోపిట్ని ఎవరైనా ఇండస్ట్రీని చిన్నగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే కోకోనట్ వేస్టేజ్ ఉంటుందో అంటే మామూలుగా బయట దొరికేది కానీ ఎవరైనా తోటల్లో వదిలేసిన రైతులు కొన్ని కోకోనట్ వేస్టేజ్ ఏదైతే వదిలేస్తారో తోటల్లో వదిలేసినది ఈ మిషన్స్లో తీసుకొని ఆ మిషన్స్లో మనం ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫైబర్ని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ మనం ఇలాగా మౌల్డ్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫైబర్ కిందికి మార్చుకోవచ్చు. దాంతోపాటు ఈ వేస్టేజ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరి ఓవరాల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి కొబ్బరి రైతులు ఎవరైనా కానీ వాళ్ళ స్థాయిలో ఈ 2 మిషన్స్ పెట్టుకొని కోకోపిట్ని తయారు చేసుకొని నర్సరీల్లో వాటి మాధ్యమాల్లో వినియోగించుకోవడానికి చాలా ముఖ్యమైన ఇండస్ట్రియల్ సోర్స్గా కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. మామూలుగా రైతులు కాకుండా పెరట్ తోటల్లో ఎవరైనా కానీ ఒక కోకో బ్రిక్ అంటాము. ఆ కోకో బ్రిక్ తెచ్చుకున్నప్పుడు ఎలా వాడుకోవాలి అనే విషయం గమనించినట్లయితే మనకి ఏదైతే బ్రిక్ వస్తుందో ఆ బ్రిక్ తీసుకునేసి దాన్ని ఒక టబ్లో పెట్టేసేసి టబ్లో వాటర్ వదిలేస్తే మనకి అది ఎంత వాటర్ వేస్తే అంత వాటర్ని పీల్చుకుంటుంది. అంటే మోర్ దాన్ 5% ఆఫ్ వాల్యూమ్ అంటే ఇప్పుడు మనకి 1 kg ఆఫ్ బ్రిక్ పెట్టినప్పుడు దాంట్లో 5 liters ఆఫ్ వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని పౌడర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ పౌడర్ని మళ్ళీ మనం కొద్దిగా ఆరబెట్టి ట్రేలో నింపుకొని ట్రేలో మళ్ళీ విత్తనాలు వేసినట్లయితే విత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. లేదంటే దాన్ని మళ్ళీ మనం పాటింగ్ మిక్స్ లాగా కూడా అంటే ఆ కోకోపిట్తో పాటు మట్టిని కలుపుకొని పాటింగ్ మిక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇవి కోకో గ్రో బ్యాగ్స్ అంటారు. ఈ కోకో గ్రో బ్యాగ్స్ ఏంటంటే కింద పిక్చర్లో జస్ట్ రబ్బర్ స్టాంప్స్ లాగా చిన్నగా ఉంటాయి. వాటిలో మళ్ళీ మనం విత్తనం వేసి వాటర్ పోస్తాము. వాటర్ పోసినప్పుడు అది వాటర్ అబ్జర్బ్ అవుతూ దాని సైజ్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది. అనగా విత్తనం వేసినప్పుడేమో ఇంత చిన్నగా ఉంటుంది. అది వాటర్ని పీల్చుకొని అబ్జర్బ్ అయిపోయి గ్రో బ్యాగ్ లాగా అంత పెద్దగా ఎదిగి మొక్క ఎదుగుదలతో పాటు అది కూడా ఎదిగి ఒక కుండీ లాగా ఉంటుంది. అది కోకో గ్రో బ్యాగ్స్ అంటారు. కోకో గ్రో బ్యాగ్స్ తో పాటు వీటిని డిఫరెంట్ గా యూజ్ చేస్తున్నారు. చిన్న ఇనిషియల్ స్టేజెస్ లో కుండీలు తయారు చేయడానికి కూడా కోకో పిట్ లాగానే వాడుతున్నారు. కోకో పిట్నే మౌల్డ్స్ లో వేసేసి కుండీలాగా చేసి దాంట్లో మొక్క విత్తనం వేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఎవరైనా ట్రేల్లో విత్తనాలు పెంచుకునే నర్సరీ గ్రో చేసే వాళ్ళు మిరప లేదంటే ఏదైనా పండ్ల తోటలు ఇనిషియల్ స్టేజెస్లో నర్సరీ గ్రో చేసేటప్పుడు వాటిలో మట్టి మరియు కోకోపిట్ మిశ్రమాన్ని కలిపిన వాటిల్లో ఆ మిశ్రమంలో విత్తనాలు పెట్టిన తర్వాత మళ్ళీ మనకి వాటర్ పోసినట్టయితే అది వాటర్ని న్యూట్రియంట్స్ని ఎక్కువగా సప్లై చేస్తూ మనకి మొక్క గ్రోత్ అనేది బాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కోకోపిట్ అనేది ఒక ముఖ్యమైన సేంద్రియ మాధ్యమం. రైతులందరూ ఈ కోకోపిట్ని వాడడం ద్వారా మొక్కల యొక్క ఇనిషియల్ స్టేజెస్లో గ్రోత్ని తట్టుకోవచ్చు. ఇంకోటి దానికి ఉండే కొంచెం రెసిస్టెన్స్ తట్టుకునే నీటిని నిల్వ ఉంచుకునే శక్తి మరియు కొద్దిగా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. కాబట్టి ఇది రైతులందరూ వాళ్ళ స్థాయిలో వినియోగించుకోదగిన ముఖ్యమైన సేంద్రియ మాధ్యమం. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరన్నా కానీ ఇనిషియల్గా మొక్కలు గ్రో చేసుకునేటప్పుడు పెరట్ తోటలో సాగు చేసే వాళ్ళు ఇనిషియల్గా మొక్కలు గ్రో చేసుకునేటప్పుడు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడాను ఇది ది బెస్ట్ వన్ ఆఫ్ ద మీడియంగా ఇప్పుడు సహజమైన ఉపోత్పత్తి. కాబట్టి కోకోపిట్ని రైతులందరూ వాడి ముఖ్యంగా కొబ్బరి తోటల్లో ఉండే రైతులు దాన్ని వృధా చేయకుండా దాన్ని వాడి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.